ఓం సత్యదేవాయ నమః. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం. ఇది పంపానది ఒడ్డున రత్నగిరి కొండపై ఉంది. ఈ ఆలయ స్థల పురాణం ఏమిటంటే, దేవతలు నివసించేది మేరు పర్వతం. ఈ మేరు పర్వతానికి ఇద్దరు కుమారులు, ఒకరు భద్రుడు మరియు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి విష్ణుమూర్తి ఆశీస్సులతో భద్రాచలంగా మారాడు. అలానే రత్నకుడు కూడా స్వామివారి కోసం తపస్సు చేసి రత్నగిరి కొండగా మారి స్వామివారికి ఆస్థానం అవుతాడు. అప్పట్లో అన్నవరాన్ని రాజా బహదూర్ గారు పరిపాలించేవారు. ఆయనకి మహావిష్ణువు కలలో కనిపించి, రాబోవు శ్రావణ శుక్ల విధియ ముఖా నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలియుచున్నాను, నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించు అని చెప్పి మాయమయ్యారని కథనం. హిందూ మతం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన మతం మంది. ఎంతోమంది ఇతర మతోన్మాదులు దాడులు చేసిన చెక్కు చెదరని మతం. ఇలాంటి మతంలో పుట్టినందుకు మనం గర్విద్దాం. ఇలాంటి ఆలయాలను సందర్శిద్దాం. ఈ ఆలయానికి రోడ్డు, రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఈ దేవస్థానం ఉంటుంది. ఇక్కడ అన్నవరం ప్రసాదం చాలా చాలా ఫేమస్. అన్నవరం ప్రసాదం ఇక్కడ తింటే ఆకులు కూడా నాకేస్తారని ప్రతీతి. తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని అందరూ దర్శించుకోవాలి. ఇక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. ఇక్కడ రోజు అన్న వితరణ జరుగుతుంది. ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని అందరూ తప్పకుండా స్వీకరించాలి. ఓం సత్యదేవాయ నమః. ఇలాంటి వీడియోలు, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన మతాన్ని గౌరవించండి. తప్పకుండా ఇక్కడ అందరూ వ్రతాలు చేయించుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతం అనేది మన జన్మజన్మల భాగ్యం. ఒక్కసారి అందరూ తప్పకుండా ఇక్కడ వ్రతం చేయించుకోవాలి.